మా పాపని ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చినాం. ఎందుకనంటే కశ్వికి సర్ది ఉన్నప్పుడు, కోల్డ్ ఉన్నప్పుడు ముక్కులో మ్యూకస్ ఉండి బ్లాక్ అయ్యి కంజెషన్ అవ్వడం వేరు, కానీ ఏం లేకపోయినా ఊరికే కూడా చాలా బ్లాక్ అవుతుంది. ఎస్పెషల్లీ నైట్స్ ఆర్ వర్స్ట్. లిటరల్గా నిద్ర ఎంత డిస్టర్బ్ అవుతుందో మా చేతుల మీద ఇట్లా పడుకుంటుంది, లేదా అప్పుడప్పుడైతే అట్లా కూడా నిద్ర ఉండదు అన్నమాట. సో ఒకసారి అయితే ఇంటి దగ్గరికి తీసుకెళ్ళాలి అని అనుకున్నాం. 20 days బ్యాక్ వెకేషన్కి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళేటప్పుడు ఒక టెంపరీ సొల్యూషన్ లాగా ఒక మెడిసిన్ ఇచ్చింది, అది వాడినాం. తర్వాత వచ్చాక ఇప్పుడు అది తీసుకొచ్చినాం. ఇప్పుడు పోలేని ఎఫెక్ట్ ఏంటో తెలియదు, కానీ మళ్ళీ రాగానే మళ్ళీ పెరిగింది అన్నమాట. సో డాక్టర్ చూసి ఇయర్ ఇన్ఫెక్షన్ కూడా ఉంది లిటిల్ బిట్, దానికి యాంటీబయాటిక్స్ ఇస్తాను, ప్లస్ వ్యాక్స్ ఉంది, అది రిమూవ్ చేయడానికి ఒకటి డీవ్యాక్స్ లాగా ఒకటి ఇస్తాను, ప్లస్ ఒక సెలైన్ డ్రాప్స్ అండ్ మెడిసిన్. ఇవి రెండు ముక్కులో ఆ కంజెషన్ స్వెల్లింగ్ వల్ల అయి ఉండొచ్చు, అడినాయిడ్ స్వెల్లింగ్ వల్ల, అది తగ్గడానికి ఇస్తాను అని చెప్పేసి 3 మెడిసిన్స్ అయితే ఇచ్చింది. హోప్ఫుల్లీ ఇది వాడిన తర్వాత తనకి సెట్ అయ్యి ప్రాపర్ నిద్రపోవాలి అని. లిటరల్గా తనకి ప్రాపర్ నిద్ర ఉండట్లేదు, నాకు కూడా ఉండట్లేదు. ఇది అడినాయిడ్స్ ఇష్యూ అయ్యి ఉండొచ్చు అని నేను ఇండియాలో డాక్టర్తో మాట్లాడితే తను అన్నదన్నమాట. సో మీరు ఎవరైనా మీ పిల్లలతో ఇష్యూ ఫేస్ చేశారా? మీకు సొల్యూషన్ ఎలా దొరికింది నాకు కింద కమెంట్ చేయండి. అండ్ ఫ్యూచర్లో తనకు అది ఎంత మెడిసిన్ వర్కౌట్ అయింది ఏంటి అన్నది కూడా నేను అప్డేట్ చేస్తాను.